పాటల ప్రవాహం గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతి ఆవిష్కరించారు. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు ప్రముఖ గాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ఎస్పీబీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తమకెంతో సంతోషంగా ఉందని ఆయన అభిమానులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పాటల మాంత్రికుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ విగ్రహము 7.2 అడుగుల కాంస్య విగ్రహము. ఆయన ఎంతో గొప్ప సింగరు, అంటే దాదాపు 16 భాషలలో కూడా ఆయన పాడగలరు. 45,000కు పైగా పాటలను వివిధ భాషల్లో పాడి రికార్డు సృష్టించినటువంటి ఆ గొప్ప గాయకుని విగ్రహ ఆవిష్కరణ అయితే ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. వడయార్ రాజ్ కుమార్ అనేటువంటి శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ విగ్రహ ఆవిష్కరణ జరిపారు. ఆ తరువాత ఎస్పీ బాలుకి ఇష్టమైనటువంటి దాదాపు 20 పాటలను ఆయన శిష్యులు కావచ్చు, ఆయన దగ్గర శిష్యరికం తీసుకొని ఇప్పుడు గొప్ప గాయకులుగా ఎదిగినటువంటి గాయకులంతా వచ్చి ఇక్కడ సంగీత విభావరి కార్యక్రమంలో అయితే ఆయన పాటలు పాడుతూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కేవలం ఒక సంగీత అంటే ఒక గాయకుడుగానే కాకుండా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పొచ్చు. ఆయన ఎంతో మంది హీరోలకి, అంటే నాటి తరం హీరోల నుండి నేటి తరం హీరోల వరకు ఎంతో మంది హీరోలకి ఆయన పాటలు పాడారు. అదే విధంగా డబ్బింగ్ కూడా చెప్పారు. స్వతహాగా ఆయన నటుడు కూడా, ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు కూడా. సంగీత ప్రపంచంలో ఆయనది ఒక మరుపురాని పేరుగా మనమైతే అభివర్ణించవచ్చు. అంతటి గొప్ప గాయకుడు ఆయన అని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఆయన విగ్రహ ఆవిష్కరణ రవీంద్ర భారతిలో జరగడం సంతోషంగా ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి గాయకులంతా కూడా చెప్తూ ఉన్నారు. మనం పక్కన చూసుకుంటే ఆయనకు ఎవరైతే గురువు ఘంటసాల గారు ఉన్నారో ఆయన విగ్రహం పక్కనే కూడా ఎస్పీబీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అది ఆయన కోరిక కూడా అని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహ తయారీదారులు అయితే చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది కళాకారులు అయితే ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది విగ్రహ ఆవిష్కరణ చేయడం? ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం రవీంద్ర భారతిలో చాలా 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 హ్యాపీగా ఉందండి మాకు. ఎందుకంటే మనం చిన్నప్పుడు కూడా కాదు, మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉన్నా కూడా మనం ఫస్ట్ విన్న పాట బాలు గారి పాట. ప్రతి పల్లెలో, ప్రతి విలేజ్లో, ప్రతి సిటీలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది కాదు, ఇండియా మొత్తం బాలు గారి పాట విన్నవారే. చాలా హ్యాపీగా ఉంది మాకు. తర్వాత ఈ మధ్య కొంచెం తెలంగాణకు సంబంధించిన కళాకారులు కొంత కాంట్రవర్సీగా మాట్లాడారు. సో దయచేసి బాలసుబ్రహ్మణ్యం గారు అనే వ్యక్తి ఈ గాయకుడు ఇక్కడ కాంట్రవర్సీ పొద్దు దయచేసి, ఎందుకంటే 2 ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి. సో ఇంకా తర్వాత ఆయన పాడిన పాటలో నాకు బాగా నచ్చింది భైరవ దీపం కానీ, జస్టిస్ చౌదరి కానీ, ఒక జగదగ వీరుడు అతిలోక సుందర కానీ, అన్నమయ్య కానీ, మళ్ళీ షిరిడి సాయిబాబా కానీ, భక్తి రస చిత్రాలు సాంఘికైనా పౌరాణికైనా జానపదైనా ప్రతి సినిమాకి ఒక వేరియంట్స్తో పాడిన గొప్ప నాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు. చూడొచ్చు, ఎన్నో పాటలను శ్రోతలకు అందించినటువంటి గొప్ప గాయకుడి విగ్రహం ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఆయన అభిమానులంతా కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆయన పాటల ద్వారా ఎంతో మంది, అంటే ఎటువంటి భావోద్వేగాలు ఉన్న మనుషులైనా కూడా ఆయన పాటలను ఒక్కసారి పెట్టుకొని వింటే ఆయన గాత్రంలోని మాధుర్యానికి వారున్న బాధనంతా కూడా మర్చిపోతారు. అంతటి గొప్ప గాయకుడు ఆయన. ఇక ఆయన పాటల ద్వారా ఎంతో మంది ఆయన లాంటి కళాకారులను కూడా తయారు చేశారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. భౌతికంగా ఈరోజు ఆయన మనతో లేకపోయినా ఆయన పాటల రూపంలో ఎప్పుడూ కూడా మనందరితో చిరస్థాయిగా నిలిచిపోతారని కూడా ఆయన అభిమానులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV, హైదరాబాద్.